అశోకవనంలో దుఃఖంతో ఉన్న సీతాదేవి హనుమంతునికి ఒక గొప్ప రహస్యాన్ని చెబుతుంది. అది శరణాగతి మహిమను తెలియజేసే కాకాసురుని కథ. చిత్రకూట పర్వత సమీపంలోని ఒక ఆశ్రమంలో సీతారాములు తపస్సులా జీవిస్తున్నారు. శాంతి, ఆనందం, పరిపూర్ణత. అయితే ఒకరోజు దేవేంద్రుని సంతతికి చెందిన ఒక కాకి సీతాదేవిని క్రూరంగా బాధించడం ప్రారంభించింది. తన ముక్కుతో పొడుస్తూ రక్త మాంసాలను కోరింది. సీతాదేవి సహనమూర్తి తన బాధను దాచుకొని శ్రీరాముని ఒడిలో నిద్రపుచ్చింది. కానీ ఆ కాకి మళ్ళీ వచ్చి దాడి చేసింది. అప్పుడు ధర్మస్వరూపుడైన శ్రీరాముడు కోపంతో ఒక చిన్న దర్భను తీసుకొని దానిని బ్రహ్మాస్త్రంగా మార్చాడు. ఆ అస్త్రం కాకిని వెంటాడింది. లోకాలు, దేవతలు ఎవరూ రక్షించలేకపోయారు. ఎక్కడికెళ్ళినా ఒకటే సమాధానం: ఈ అస్త్రం నుండి తప్పించుకోవడం అసాధ్యం. చివరికి తన తప్పును గ్రహించిన కాకి ఒకటే మార్గం తెలుసుకుంది: శ్రీరాముని శరణు. ఆయన పాదాలపై పడిపోయి క్షమించమని ప్రార్థించింది. సర్వలోక శరణ్యుడు, కరుణామూర్తి శ్రీరాముడు పక్షాతాపంతో వచ్చిన ఆ కాకిని కాపాడాలని నిర్ణయించాడు. కానీ బ్రహ్మాస్త్రం వెనక్కి తీసుకోలేడు. అందుకే స్వల్ప శిక్షగా కాకి కుడికన్నును తీసి దానిని రక్షించాడు. ఈ కథ మనకు చెప్పేది ఒకటే: ఎంతటి పాపమై ఉన్నా పక్షాతాపంతో భగవంతుని శరణు కోరితే రక్షణ తప్పక లభిస్తుంది. అందుకే అంటారు, చావు తప్పి కన్ను లొట్టపోయింది.